ఓకే. అంటే అది మీకు అంటే భగవంతుడు ఏమైనా ఆజ్ఞిస్తాడా గురువుగారు? ఎవరెవరి కర్మలని బట్టి ఏ ప్లేస్‌కి పంపించాలి, ఏంటి, ఏ రకంగా చేయాలి అని? అనుభవస్తుడైన వైద్యుడు మనిషిని చూడగానే రోగం యొక్క సిమ్టమ్స్ చెప్తాడు. అవును. కండ్ల కింద బ్లాక్ డార్క్ సర్కిల్స్ వస్తే, హ్మ్. ముఖంలో ఫేస్ రీడింగ్ అంతా చేంజ్ ఉంటే హ్మ్. నాడి పట్టుకొని చెప్తాడు. లేదు స్టెథోస్కోప్ పెట్టి పల్స్ రేట్‌ని గాని, హార్ట్ బీట్‌ని బట్టి చెప్తారు. ఆ! ఇంకా కొంత తెలుసుకోవాలి అంతకు అర్థం కాలేదంటే టెస్టులు చేస్తారు. అవును. బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్ తీసుకొని. హ్మ్. మేము కొన్ని ప్రక్రియల ద్వారా చూస్తాం. ఓకే. కొందరిని చూడగానే తెలిసిపోతది. హ్మ్. కొందరిని రేఖాగణితం చూసి చెప్తాము. ఓకే. కొందరి జాతక విశ్లేషణ చేసి చెప్తాము. ఇవేవి కాలేదంటే అమ్మవారి చెంతన ధ్యానంలో కూర్చొని పలానా వ్యక్తి పలానా గోత్రజుడు అంటే మొత్తం దర్శనం వస్తది. హ్మ్. అప్పుడు చెప్తాం. ఈ వారం వచ్చావు ఈ వారం వచ్చాం. వచ్చే వారం నాన్న రా నాయన నీకంతా చెప్తానంటాను. హ్మ్. ఆయన గోత్రనామాలు తీసుకొని వచ్చే వారం ఆయనకు మొత్తం చెప్తాను నేను. ఇట్లుంది, ఇట్లా చేసుకోపో అని చెప్తాను. ఓకే. మా పీఠంలో ఎవరి గాని మేము డేట్ ఆఫ్ బర్త్ గాని, హ్మ్. రాశి గాని, నక్షత్రం గాని అడగం. ఆ! ఓన్లీ గోత్రం, పేరు. ఓకే. మీరెవరినైనా కనుక్కోండి. హ్మ్. శ్రీపీఠానికి, అంబాత్రయ క్షేత్రానికి ఎవరొచ్చినా నీ పేరేంటి? హ్మ్. నీ గోత్రం ఏంటి? ఓకే. ఈ నక్షత్రాలు, రాసులు, ఈ డేట్ ఆఫ్ బర్త్‌లు నేను అడగను. హ్మ్. ఇదంతా ఒక బిజినెస్. హ్మ్. బట్ ఆ సిద్ధాంతం మాది కాదు. మేము ఓకే. జ్యోతిష్యం బాగా నమ్ముతాం. హ్మ్. జ్యోతిష్యం ఎందుకొచ్చింది? జ్యోతిష్యం మీద ఉండే విలువలేంటనే పరిపూర్ణమైన సమగ్ర వివరణ మాతో ఉన్నది. హ్మ్. కానీ మేము జ్యోతిష్యాన్ని వ్యక్తుల జీవితంతో ముడిపెట్టము. ఓకే. పాపం తగులుతది. కానీ చాలామంది పండితులు చెప్తుంటారు పుట్టిన సమయము, ప్లేసు, నక్షత్రము ఇవన్నీ ఉంటేనే కరెక్ట్‌గా మన జాతకం అనేది చెప్పబడుతుంది అని. ఇంతకుముందు మీరే చెప్పారు. అన్నీ చూసుకున్నాక కూడా ఎందుకు కష్టాలొస్తున్నాయి హ్మ్. గురూజీ అని. హ్మ్. చూడమ్మ జీవన విధానం బహు విధములైనటువంటి పరివర్తనంతో ఉండేటటువంటి విధానం అది. హ్మ్. జీవించే జీవుడు ఎంత ధర్మంతో ఉన్నాడో దాని ధర్మాన్ని బట్టే మనకు పంచాంగం యొక్క రిఫ్లెక్షన్ ఉంటది. ఓకే. కాకపోతే జీవించే జీవన విధానం వేరు ఉంటుంది. మళ్ళా పంచాంగం దగ్గరికెట్టి వచ్చి మొరపెట్టుకోవడం హ్మ్. అది ధర్మం కాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. అది 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తేనే మనం 5G సిమ్ వేసుకోవాలి దాంట్లో. అవును. అది సపోర్ట్ చేయనప్పుడు మనము ఆ సిమ్ వేసుకున్న లాభం లేదు, ఆ బ్యాలెన్స్ వేసుకున్న లాభం లేదు. హ్మ్. అంతే కదా! అంతే గురుగారు. ఇప్పుడు పంచాంగం అనే ఘనచక్రం మనకు సపోర్ట్ చేయాలన్నా మనకు అంత ధర్మ పరాయణులమై జీవించాలి. హ్మ్. అప్పుడే కదా దాని యొక్క మెలుకులు మన మీద ప్రభావం చూపిస్తాయి. అవును. నీ వరకు నీవు బ్రతికి తర్వాతకు మళ్ళా నాకు పంచాంగం చెప్పు, నాకు ముహూర్తం చెప్పు, హ్మ్. నాకు బలం చెప్పు అంటే అది ధర్మం కాదు. కొందరు భక్తులు దేవతలకి పండగలు అలా పూజలు చేసినప్పుడు బలులు ఇస్తుంటారు. నిజంగా అలా బలులు ఇవ్వటం కరెక్టే అంటారా? ఈ బలులు ఇచ్చే ఆచారం ఉందంటారా నిజంగా? సత్య సనాతన ధర్మం యొక్క సాక్షిగా, వేదాంత ధర్మం యొక్క సాక్షిగా లేదు. హ్మ్. బలి అనేది సనాతన ధర్మంలో లేదు. ఓకే. ఇది కొంత మధ్యకాలం లోపల అప్పట్లో అకాలమైనటువంటి కరువొచ్చింది. హ్మ్. మనుషులకు తినడానికి తిండి లేదు. ఓకే. ఇప్పుడంటే డ్రిల్ చేసి, బోర్లు వేసి నీళ్లు పైకి తీస్తున్నారు. సకాలంలో మనకు నీళ్లున్నాయి. 2 సార్లు పంటలు వేసుకొని ధాన్యం పండిస్తున్నారు. హ్మ్. అప్పుడు బావులు ఎండుకపోయినాయి, చెరువులు ఎండుకపోయినాయి, నదులు ఎండుకపోయినాయి, వర్షాలు పడలేదు. ఆ! 72 సంవత్సరాలకు ఒకసారి అట్లా కరువు వస్తదమ్మా. అది కాలం యొక్క ధర్మం. ఓకే. సో, అలా వచ్చినప్పుడు ఏమైపోయిందంటే తినడానికి తిండి లేదు. హ్మ్. చనిపోతున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆకలి కేకలతో చనిపోతున్నారు. ఓకే. ఎవరో ఒక పుణ్యస్త్రీయో, ఒక పుణ్యపురుషుడు శరీరంలోకి భగవంతుడు ఆవహించి హ్మ్. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఓకే. గెట్టలు ఉన్న జీవులని చంపుకొని తినవచ్చు. హ్మ్. నీకు నీవుగా సెల్ఫ్‌గా చంపొద్దు. నీకు పాతుకం తగులుతది కాన హ్మ్. దాన్ని తెచ్చి నా ముందల జటకా ఇచ్చి, దాని గొంతు నా ముందల కోసి హ్మ్. పక్కకు తీసుకెళ్ళి తిను. హ్మ్. కొంతకాలమే. ఓకే. కొన్నాళ్ళకు వర్షాలు పడతాయి. మళ్ళీ పుష్కలంగా నీళ్లు నిండుతాయి. హ్మ్. యథాతథంగా వ్యవసాయం చేసుకొని కాసిన పండ్లను, కాయలను, దుంపలను, ధాన్యపు రాసులను పండించుకొని తిను. హ్మ్. వీటిని పక్కకు పెట్టని చెప్పారు. అలా జరిగింది. అక్కడి నుంచి మొదలైంది ఇది. హుహుహు. అలా కొనసాగినటువంటి ఈ ఆచారము, దేవుళ్ళ ముందల జటకా చూపించి హ్మ్. కోసుకొని తినే ఆచారము, పోను పోను మానవుడికి రుచిగా మారి కంటిన్యూ చేశారు దాన్ని. ఓకే. ఒక 3 జనరేషన్స్ వెళ్ళిన తర్వాత ఏం మొదలుపెట్టారంటే, హ్మ్. మా తాతలు ఇలాగే చేశారండి. హ్మ్. మా తాతలు ఇట్లే కోసుకొని తిన్నారు. అమ్మవారికి ఇట్లే కోయమన్నారు. మేము కోస్తున్నాం. ఇది మా వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం. ఇలా. ఇప్పుడు బంద్ చేయండి నాయనా, వద్దు అది తప్పన్నా, హ్మ్. అయ్యో వీటిని మేము అమ్మవారికి బలి ఇవ్వకపోతే మళ్ళీ ఏమైనా అవుతుందేమో, అవునవును. మాకేమైనా కీడు జరుగుతుందో అదొక అపోహ. హ్మ్. వాస్తవం చెప్పాలంటే ఈ భూప్రపంచంలో 2 ధర్మాలు ఉన్నాయి తల్లి. హ్మ్. ఒకటి సాధు జన్మ, ఒకటి క్రూర జన్మ. ఓకే. మనిషి క్రూర జన్మనా, సాధు జన్మనా? క్రూరనే గురువుగారు. మనిషి క్రూరుడేనా? హ్మ్. అయితే తినవచ్చు.
అంటే మాంసాహారం జంతువుల్ని బలిచ్చి తీసుకొని తింటున్నారంటే క్రూరులు అన్నట్టే కదా గురు. ఇప్పుడు జంతువులు ఇప్పుడు ఇంకొక జంతువుని తింటుంటాయి. ప్రతి మానవుడు నేను క్రూరుణ్ణి అని ఒప్పుకుంటే మాంసం తినొచ్చు తల్లి. ఉమ్, ఉమ్, లేదు నేను క్రూరుని కాను, ఉమ్, నేను సాధువుని. సాధువుని అంటే మాలాగా కాదు. సాధుత్వం అంటే అర్థం ఏంటంటే ఎవరిని హింసించక, ఉమ్. ఎవరిని బాధ పెట్టక, ఎవరి జోలికి వెళ్లకుండా తనకు తానుగా ధర్మంగా బ్రతికే ప్రతి జీవిని సాధువుతో పోల్చవచ్చు. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఎవరున్నారు సోకాళ్ళు గురుగారు? సాధువు అంటే మమ్మల్ని అనుకుంటుంటారు. మిమ్మల్ని, నో నో, సాధుత్వం అనేది అది కానే కాదు. ఓకే. క్రూరత్వం సాధుత్వం రెండే. ఉమ్, క్రూరత్వం ఏంటంటే ఇప్పుడు సింహం ఉంది తల్లి, అవును క్రూర తన ఆకలే ప్రధానం. అది జింక పిల్లనా, జింకనా, కుంటిదా, గుడ్డిదా దానికి సంబంధం లేదు. లేదు. అది నిద్రపోతుందా, పడుకున్నదా, ఏం చేస్తుందో సంబంధం లేదు. అవును. వెళ్ళడం, చంపుకోవడం, తినడం, Yeah. పడుకోవడం. ఇది క్రూర జన్మలకు ఉండేటటువంటి విలువలు. ఉమ్, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో తన కడుపు కోసం, తన ఫ్యామిలీని మంచిగా సుఖ సంతోషాలతో చూసుకోవడం కొరకు అందరినీ చంపుతాం, పొడుస్తాం, అన్నీ ఆకృత్యాలు చేసి మళ్ళీ నా ఇంటికి వస్తామంటే క్రూర జన్మలే. అవును. అంతే కదా. అవును. ఇప్పుడు మనిషి జన్మకు ఒక ధర్మం ఉంది తల్లి. ఎన్నాళ్ళు బ్రతికినా చలిచీమకైనను అపాయం తలపెట్టకుండా బ్రతుకు. ఉమ్, అప్పుడు ఉత్తముడవై భాసిల్లేదవుగా కానీ మనకు శాస్త్రాలు చెబుతా ఉన్నాయి. ఓకే. అట్లాంటప్పుడు సమాజంలో వ్యాపార ధోరణిలో కొందరిని మోసం చేయాల్సి వస్తుంది కదా స్వామీజీ అనుకోవచ్చు. ఉమ్, వ్యాపారంలో ఒక 10 రూపాయల ప్రోడక్ట్ని 15 రూపాయలకు అమ్మాలి. అవును. అప్పుడే లాభాలు వస్తాయి, వ్యాపారం ఇంకొంత విస్తరణ జరుగుతుంది, 10 మందికి చెందుతుంది. ఉపాధి ఇస్తాం, ఉమ్, మీరు కూడా కొంత సుఖ సంతోషాలతో జీవిస్తారు. అవును. ఆడ కౌంటర్ మీద కూర్చున్నందుకు వాళ్ళకు కూడా 10 రూపాయల కూలి వస్తుంది. అవును. దీనికి ధర్మం ఎప్పుడు నిషిద్ధం చెప్పలే. అది ఓకే. జీవన భృతి. మేకను కోయడం, ఉమ్, గొర్రెను కోయడం, కోడిని కోయడం, ఎద్దును కోయడం కాడ వచ్చింది పంచాయతీ. ఆ, రెండవది ఈ వైన్స్ ఉన్నాయి కదా, మా మందు అవును. అమ్మే షాప్స్ ఉన్నాయి కదా, ఈడ వచ్చింది పంచాయతీ. ఉమ్, మూడవది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తారు కదమ్మా, ఇది ఒక పెద్ద పంచాయతీ. ఉమ్, అందుకే ధర్మం ఏం చెప్పిందంటే త్రిమాకారం వర్జయేద్ సాధు జన్మ పరిపూర్ణత. ఉమ్. 3 అంటే గురుగారు. మద్యము, మాంసము, మగువ. ఈ త్రిమకారాలను గనక వదిలివేస్తే జీవుడు తరించుట తథ్యము. అనగా కంప్లీట్గా నాన్ వెజ్ బంద్ చేయాలి, ఉమ్, కంప్లీట్గా ఆల్కహాల్ బంద్ చేయాలి. ఉమ్, తనకు వయసు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యతో తప్పిస్తే అన్య స్త్రీలను మాతృభావంతో చూడు, ఓకే. అప్పుడు నీ జన్మ తరిస్తావు. ఉమ్, అలా పాటించిన ఆ ధర్మం చేత నువ్వు పిల్లల్ని కంటే వాళ్ళు పుణ్యాత్ములై పుడతారు. ఓకే. వాళ్ళకు రోగాలు రావు, వాళ్ళకి ఏ గండాలు గణింత్రాలు రావు, ఉమ్, వాళ్ళు పుణ్యాత్ములై పుడతారు. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది పుడుతున్నారో మీరు ఆలోచించాలి. ఇంకా ఇది ఇప్పుడు కాదు, శాస్త్ర వాంగ్మూలం ఏర్పడ్డప్పటి నుంచే ఉంది మనకు, ఉమ్, కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే. ఉమ్, అప్పుడున్న శాస్త్రం ఎవరు పాటిస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఇంత కర్మాత్ములై పుడుతున్నారు? మరి ఉమ్, ఓకే. సబ్జెక్ట్ ఈజ్ అవాయిడ్ ఆ, కంప్లీట్లా. అంటే సత్యాన్ని పక్కన పెట్టారు, అవును. అవాస్తవం తెచ్చి ముందర పెట్టారు ఇప్పుడు మార్కెట్లో. ఉమ్, సోకాళ్ళు సిద్ధాంతులు కూడా ఇప్పుడు మేము పంచమాకారాలు చేస్తాం ఉమ్, అమ్మవారికి, పంచమకారాలతోనే మేము పూజ చేస్తామని ఈ మధ్యలో చాలా వీడియోస్ వచ్చినాయి మనకు. సిద్ధాంతులే, ఉమ్, బ్రాహ్మిన్సే చాలా మంది. ఓకే. కానీ ఈ వాస్తవంగా ఋషి వాటి పంచమకారాలను ఎందుకోసం తీశాడన్న జ్ఞానం వాళ్ళకి ఇంకా తెలియదు. ఉమ్, ఓకే. మైథున క్రియ, ఉమ్, మాంసము, మద్యము, ముద్ర, ఉమ్, ఈ పంచమకారాలతోనే మేము సాధన చేస్తామని చెప్తున్నారు ఈ మధ్యలో వీడియోల్లో. అవునవును. వాటి యొక్క ప్రతిపాదన ఎందుకు చేశాడు ఋషి అనే జ్ఞానం వాళ్ళకి కనీసం కూడా లేదు ఇప్పుడు. ఉమ్, ఓకే. ఇలా ఉంది ఇప్పుడు. సిద్ధాంతులు కెమెరాల ముందు చెప్పిన తర్వాత సామాన్యుల పరిస్థితి ఏంటి? అవును. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఉత్తముడు దేనిని ఆచరిస్తాడో ఇతరులు కూడా దాన్ని దాన్ని ఆచరిస్తారని. అవును. ఇక్కడ జనాలది ఏం తప్పు లేదు తల్లి, పెద్దలది తప్పు అంతా. ఓకే. నాలాంటి స్వామీజీలది, ఉమ్, పండితులది. అంటే వాళ్ళు కూడా చెప్తుంటారు కదా గురువుగారు, మేము ఎంచుకున్న మార్గంలో మాకు నేర్పిన గురువులు ఈ ప్రకారంగానే నేర్పారు అని కొంతమంది చెప్తూ ఉన్నారు కదా. అలా నిజంగా ఏ శాస్త్రంలో అయినా ఉంటుందా అలాంటి విద్య? లేదు, ఉమ్, లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఉమ్, పంచమాకారాలో ఒకటి ఏంటంటే మైథున క్రియ. ఓకే. ఈ మైథున క్రియని వీళ్ళేమనుకుంటున్నారంటే ఒక స్త్రీని దేవత ముందల పెట్టుకొని సంభోగించి సాధన చేస్తే మాకు పవర్స్ వస్తాయి అనుకుంటారు. ఉమ్, కానీ ఏ ధర్మం లేకుండా అకారణంగా ఒక స్త్రీని తాకకూడదట. ఓకే. మళ్ళీ ఇదే ధర్మం ఇంత నియమం చెప్పింది, ఇలా ఎలా చెప్తుంది చెప్పండి? ఉమ్, ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని ఇదే ధర్మం చెప్పింది. అవును. ప్రతి స్త్రీని మాతృభావంతో చూడమని ఇదే ధర్మం చెప్పింది. ఉమ్, ఇంతటి ఆకృత్యానికి అఘాయిత్యానికి ధర్మం ఆద్యం పోయదు. అవును. ఇక్కడ మైథున క్రియ అంటే జ్ఞానార్థం, భావార్థం, తత్వార్థం ఏంటంటే జీవుడు కుండలియందు మైథునం చేయాలి, అంతర్ముఖులై, బహిర్ముఖంగా కాదు.
అంతర్ముఖ మైథున క్రియ అనగా మూలాధార చక్రమునందు స్రవించేటటువంటి జీవుడిని శాస్త్రారమునందు కలుపుటయే మైథునము. ఓకే. ఇదంతా కూడా కుండలిని సాధన. ఈ పంచమకారాలు, ఈ త్రిమకారాలు అన్ని కూడా కుండలిని సాధన. వ్యవహారంలో ఇప్పుడు అందరూ కుండలిని యోగా చేయలేరు కదా తల్లి, అందరికి సాధ్యం కాదు కదా. అవును గురుగారు. చేయలేని వాళ్ళకి ఏంది ఆల్టర్నేట్ అంటే వీటిని వదిలిపెట్టండి, మీరు చేసిన రిజల్టే పొందుతారు. ఓకే. అంతర్ముఖంగా మీరు ఇది రమించకపోయినా బహిరంగంగా వీటి జోళ్ళకి వెళ్ళకండి. మగవా సాంగత్యం వదిలేసి నీ సహధర్మచారినితో సుఖపడుతూ అన్య స్త్రీలను గౌరవించు. మాంసం వదిలివేయి, అది పాపం. మద్యం వదిలివేయి, అది కర్మ. నీ ముద్రాలోలిత్వంతో జీవించే జీవనం భగవంతుడి యొక్క పాదాలకి అంకితం కావాలిగా, అన్య ప్రదేశంలో కాకూడదు. వీళ్ళేం చేస్తున్నారంటే వీటిని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు, వీటిని ఆచరిస్తూ దేవతలను కొలుస్తున్నారు. ఇక్కడే వచ్చింది పొరపాటు. ఓకే. ఇవన్నీ పాపాలైనప్పుడు భగవంతుడు వీటన్నిటిని ఆపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంటారు గురువుగారు? భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఏదైనా జరగదు అంటుంటారు. ఇవన్నీ ఆయన ఆజ్ఞ లేనిదే జరుగుతుందంటారా? చూడమ్మా, భగవంతుడు ఈ వల్ల చూడడం అనేది నాకెందుకు మంచిది కాదు. దేవుని ఈ తుచ్చ సుఖములతో పోల్చడం ఏంటి చెప్పండి. దేవుడి వల్ల ఆపాలనా ఆపకూడదా? ఈ వల్ల ఒక అతీతమైన శక్తి దేవుడు. ఈ వల్ల చూడాల్సిన అవసరం ఆయనకు లేదు. మనం పాటించుకుంటే మంచిగా అవుతాం, లేకుంటే ఆయన స్వాహ. ఆయన అతీతుడు. ఎలా చూస్తాడు చెప్పండి? ఆయన నేను బ్రతకమని పంపించిండు. నీవు ధర్మంగా బ్రతికితే సుఖ సంతోషాలతో జీవిస్తావు, లేదు పాపంతో బ్రతుకుతా అంటేనేమో నీ కష్టాల్లో నువ్వు పోతావు. ఆయన వల్ల ఆపాలే, మమ్మల్ని బాగా చేయాలనేది ఏమి ఉండదు ఆయనతో. ఈ ప్రకృతిని కంట్రోల్ చేస్తాడు, నీకు అనుకూలంగా నడిపిస్తాడు, నిన్ను పుట్టిస్తాడు, నీకు ప్రాణం పోస్తాడు, నీకు అన్నీ సమకూరుస్తాడు. అప్పుడు ఎలా బ్రతుకుతావు, ఎలా జీవిస్తావు, అది నీపైన ఆధారపడి ఉంటుంది. ఓకే. మళ్ళీ నీ వెనకాల పట్టుకొని నీవు ఇలా నడువు అలా నడవని నేను ఆపరేట్ చేయడం ఏంటి చెప్పండి, నాకు అర్థం కాదు. ఒక కంపెనీ యాజమాన్యం మనకు ఒక కార్ తయారు చేసి ఇస్తుంది, ఒక BMW, ఆడి, బెంజ్. ఆయన తయారు చేసి ఇస్తాడు, కానీ మన పక్కన కూర్చొని డ్రైవ్ చేస్తూ మనకు అన్నీ చూపెట్టాడు కదమ్మా. మనము దాని భద్రతా భావంతో నడుపుకొని ట్రాఫిక్స్ రూల్స్ పాటిస్తూ స్పీడ్ లిమిట్ కంట్రోల్లో నడుపుకుంటూ వెళ్తే గమ్యం చేరుకుంటాం. లేదు నేను 100 స్పీడ్ వెళ్ళాక 200 స్పీడ్ వెళ్తా, బ్రేక్ ఏనంటే గుద్దుకుంటాం, పడతాం అంతే. ఓకే. అయితే గురువుగారు, పుట్టుక మరణం రెండు సహజం, అవి భగవంతుడి చేతిలో ఉన్నప్పుడు కొంతమంది స్వామీజీలు చనిపోయిన వారిని బ్రతికిస్తాము, చనిపోయిన వారిని అంటే కాటిపైన ఉన్న వాళ్ళని కూడా లేపి మాట్లాడిచ్చాము, ఇలాంటివి చాలా చాలా చెప్తుంటారు. అది ఎంతవరకు సాధ్యం అంటారు? అవన్నీ నమ్మొచ్చు అంటారా? 100% నమ్మొచ్చు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ల్యాబ్లలో చేస్తున్న పరిశోధనలు అవి ఇప్పుడు 2024వ సంవత్సరంలో నాసా సైంటిస్టులు ఇప్పుడు దాని మీద పరిశోధన చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళని బ్రతికించాలని. వాళ్ళు ప్రయత్నం చేసినా సక్సెస్ కాదు, నేను గ్యారెంటీ ఇస్తాను, అది సక్సెస్ కాదు. ఎందుకంటే భారతీయ వేద విజ్ఞానం మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. మన ధర్మంలో మృత సంజీవని విద్యనే ఉన్నది తల్లి. మృత సంజీవని, పరకాయ ప్రవేశ విద్య, అనిమాది అష్టసిద్ధులన్నీ కూడా దీనికి సంబంధించినవే. వాటి మీద వాళ్ళు రీసెర్చ్ చేయరు, మన సాధువులు చేస్తారు, మన గురువులు చేస్తారు, కాబట్టి వాళ్ళకి పట్టుంది. ఎందుకు సమాజంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయరంటే, ఒకవేళ వాళ్ళు గనక దీన్ని సమాజంలో ఇంప్లిమెంట్ చేస్తే దేశ ప్రధానమంత్రి బ్రతికేయమంటారు, స్వార్థం ఎక్కువైపోతుంది కదా, బిల్ గేట్స్ ని బతికేయమంటారు. ఎంతో మంది ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు, ముఖేష్ అంబానీ నన్ను ముందే బతికేయండి అని రిజర్వ్ చేస్తాడు. అందుకే వాటిని పుణ్యాత్ముల కొరకు ధారపోస్తారు. లోక కళ్యాణం కొరకు ఒక జీవుడు ఉత్థాన పథంలో బ్రతికి సాగించాలనుకున్న వాళ్ళని వాళ్ళు బతికిస్తారు. ఎలా? కొన్ని మెరేకల్స్ జరుగుతున్నాయి ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా. డాక్టర్లు డిక్లేర్ చేస్తారు ఈయన ఎక్కువ కాలం బ్రతకడని, కానీ కొందరు బ్రతుకుతున్నారు. ఇంకొంతమంది చాలా డేంజరస్ యాక్సిడెంట్స్ అవుతాయి కానీ బ్రతుకుతారు. అది సంకల్ప పాత్రతతోటి కొంతమంది బ్రతికించేటటువంటి ఆశీర్వాదం. నేను చూసాను చాలా మందికి. మొన్న ఒక ఆయన వచ్చాడు నెల కింద కాకినాడ నుంచి, ఏవయ్యా నీకు యాక్సిడెంట్ జరిగిందా అంటే, అవును గురూజీ చాలా డేంజర్, నా కారు మొత్తం తునాతునకలు అయిపోయింది, నాకు మాత్రం ఏం కాలేదన్నాడు. చూడయ్యా, మీ తాత ముత్తాతలు ఎవరో గురుసేవ చేసేవాళ్ళు, ఆ గురు కృప నిన్ను కాపాడింది, ఇక్కడ పనిచేసింది. అది పుణ్యం తల్లి, ఎంతకైనా పుణ్యమే కావాలా. పుణ్యం ఉంటేనే పురుషార్థం, పురుషార్థం ఉంటేనే జీవితం.
అయితే గురుగారు ఇలా అంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించడం అనేది సృష్టికి విరుద్ధం కాదంటారా? విరుద్ధమే, అందుకే చేయట్లేదు స్వామీజీలు. అంటే పుణ్యకార్యాల కోసం చెయ్యొచ్చు అన్నారు కదా. ఆయన వల్ల లోక కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఓకే. లోక కళ్యాణం మీన్స్ బ్రతికించడమే లోక కళ్యాణం, చంపడమే లోక వినాశనం. ఓకే. ఇప్పుడు గోవులను చంపుతున్నది ఎవరు? మానవులే కదా. అటువంటి వాళ్ళ కొరకు మేము ఏం చేస్తామో తెలుసా? ప్రతిరోజు సంకల్పం చేస్తాం పూజలో, సర్వే జనః సుఖినో భవంతు అనుకుంటేనే ఎవరు గోహింస చేస్తారో, ఎవరు స్త్రీని హింసిస్తారో, ఎవరు లోకంలో అసాంఘిక కార్యక్రమాలకు ఆజ్యం పోస్తుంటారో వాళ్ళందరూ కూడా వినాశనం చెందుగాక అని సంకల్పం చేస్తాం. ఓకే. మరి సాధువుల ధర్మం ఏంటంటారు? అలాంటి సాధువులు బాబాలు నిజంగా లోక కళ్యాణం కోసం ఈ రకంగా చేసే వాళ్ళు ఉన్నారా గురువుగారు? సన్యాసి తలుసుకుంటే ఈ ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు, ప్రపంచాలే మారిపోతాయి. ఈ భారతదేశం ఇంతమంది దాడి చేయంగా కూడా ఇంతగా నిలబడిందంటే సాధువుల యొక్క సంకల్ప శక్తి మాత్రమే. మరి అంత సంకల్ప శక్తి ఉన్నప్పుడు ఇంతకు ముందు మనం చూసుకున్నాం, కరోనా లాంటి మహమ్మారి వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటివి రాకుండా ఎందుకు పోతున్నారంటారు గురుగారు? ప్రపంచం గురించి నాకు సంబంధం లేదు. ఇక్కడ మనం కూర్చున్నామంటే ఇదే మన ప్రపంచం. ఓకే. కెమెరామ్యాన్స్ ఇద్దరు, మీరు, నేను. ఇది ప్రపంచం, వర్తమాన ప్రపంచం. బయటికి వెళ్తే భవిష్యత్ ప్రపంచం అవుతుంది. గడిచిపోయింది భూత ప్రపంచం. నేను ఇప్పుడు ఎవరెవరిని కలిసి వచ్చాను, ఎవరెవరితో మాట్లాడాను. అవును. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి భగవత్ సాక్షిగా నేను కొలిసి అమ్మ సాక్షిగా ఒక మాట చెప్తాను. 2020లో కరోనా వచ్చినప్పుడు నేను అమ్మవారితో 7 రోజులు అనుష్ఠానంలో కూర్చున్నాను. అమ్మ, నేను ఒక సన్యాసిగా, ఆ జన్మాంత బ్రహ్మచారిగా, ఈ జన్మను నాకు తల్లిదండ్రులు ఇచ్చి నీ పాదాలకు అంకితం చేశారు. నేను ఏం చేయగలను ఈ ప్రపంచం కొరకు, ఈ సమాజం కొరకు అని 7 రోజులు అనుష్ఠానంలో కూర్చుంటే అమ్మవారు ఒక దర్శనం ఇచ్చింది, ఒక మెసేజ్. ఓకే. మాకు ఆ ఇమేజెస్ వస్తుంటాయి, ఆ దర్శనాలు. వేపాకు చలువతో 7 రోజులు నాకు చలువ పెడితే నీకు ఒక ఆజ్ఞ ఇస్తాను అమ్మవారు చెప్పింది. వేప చెట్టులో 2 రకాలు ఉంటాయి తల్లి, ఆడవేప ఉంటుంది, మగవేప ఉంటుంది. మీకు తెలుసా? లేదు గురువు. వేప చెట్టు తెలుసు, ఆడవేప మగవేప 2 ఉంటాయి. ఓకే. నేను స్త్రీ దేవతను కానా, వేపాకు తీసుకొచ్చి నాకు వేపాకు చలవబెట్టు. అది కూడా పెళ్లిగాని అబ్బాయి, బ్రహ్మచారిగా ఉండే ఒక అబ్బాయి చేత వేపాకు తెచ్చి నాకు చలవ పెట్టించు, చలిమిడి నైవేద్యం పెట్టించు. 7 రోజుల తర్వాత నీకు ఆజ్ఞ ఇస్తా అన్నది అమ్మ. 7 రోజులు చేశాము. 8వ రోజు అమ్మవారు ఏం చెప్పిందో తెలుసా నా ధ్యానంలో? ఇది బ్రహ్మ రహస్యం, మీకు చెప్తున్నాను, అడిగారు కాబట్టి. స్వామీజీలు ఏదైనా చేయొచ్చు కదా లోక కళ్యాణం కొరకు అని మీరు అడిగారు కదా, నేను చెప్తున్నాను. జ్ఞానం ఇలాగే ఉంటుంది, బాగా గుర్తుంచుకోండి. వ్యక్తిగత సుఖాలకు మా తపస్సులు వాడం, ఒకరి కోసం ఆ తపస్సును దుర్వినియోగపరచుకోము. ప్రపంచానికి పనికొచ్చేది ఉంటే, కరువు కాటకాలు వచ్చిన ఉంటే చూపిస్తాం. అమ్మ ఏం చెప్పిందంటే, విశ్వమాత కళ్యాణము గావించు, విశ్వ కళ్యాణం ఏర్పడుతుంది. విశ్వమాత ఎవరు? నువ్వే కదా తల్లి, జగదంబవు, నువ్వే విశ్వమాతవు, నువ్వే సర్వశక్తివి కదా, నీ పెళ్ళే కదా మేము చేశాము అన్న నన్ను అన్నాను. చూడు నాన్న, ఎంత నా కళ్యాణం చేసినా అంతర్ముఖంతో సూక్ష్మ దృష్టితో చేశావు ఒక విగ్రహానికి. నేను సూక్ష్మంలో ఉంటాను, శరీరంతో కదిలే దేవతనైతే కాను కదా. అవును. శరీరంతో కదిలే ధర్మం, నడిచే దైవం, మాంసనేత్రంలో ముద్దతో ఉండేటటువంటి విశ్వమాత ఉన్నది. ఆ విశ్వమాతకు నువ్వు కళ్యాణం చేయి. నీలాక కదులుతుంటది, చూస్తుంటది, వింటుంటది, మాట్లాడుతుంటది. అంటే పలుకుతుంటది, మాట్లాడదు, పలుకుతుంటది. ఆ విశ్వమాతకు కళ్యాణం చేయి, విశ్వ కళ్యాణం ఏర్పడుతుంది. ఇవన్నీ ఉంటే అప్పుడు మానవులు అవుతారు కానీ దేవతలు ఎలా అవుతారు? అదే ఎవరు విశ్వమాత అని ఒకసారి బాగా తర్కం చేసుకుంటే 1.5 గంట వరకు అందలేదు. 1.5 గంట తర్వాత మళ్ళీ ఒక దర్శనం ఏమొచ్చిందంటే గోవు. విశ్వమాత అంటే గోవు. గోవుకు కళ్యాణం చేస్తే ఆ కళ్యాణం గడిచిన ఉత్తరక్షణమే అంతా ఆంక్షలు పోతాయి, అందరూ కలిసిమెలిసి తిరుగుతారు, కోవిడ్ అనేది వెళ్ళిపోతుందని ఒక దర్శనం వచ్చింది. నా తపస్సు, నా అనుష్ఠాన సత్యం చెప్తున్నాను చూడండి. మీరు అడిగారు కాబట్టి ఇంతవరకు ఎక్కడ రివీల్ చేయలే, ఫస్ట్ టైం మీ మీడియాలో చెప్తున్నాను నేను. 2021 సంవత్సరంలో ఆచార్యుల దగ్గరికి వెళ్ళాను. అయ్యా, నాకు ఒక దర్శనం వచ్చింది, ఉడతా భక్తి, నేనేం పెద్ద ఉద్ధరణ చేసేవాడిని కాను, ఈ కోవిడ్ ఆంక్షలు పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నాకు ఒక దర్శనం వచ్చింది నా తపస్సులో. గోవుకు కళ్యాణం చేసి ఆ పుణ్యశక్తిని లోక కళ్యాణానికి ధారబోయాలనుకుంటున్నాను. నేనే కర్తను. నా గోశాలలో ఉండే గోవును, ఒక కోడెను రెడీ చేశాను. వాళ్ళ పేర్లు ఇవి.
గణేష్, నందిని వీళ్ళ పేరు మీద లగ్న ముహూర్తం పెట్టాడని ముహూర్తం తీసుకొని పత్రికలు కొట్టించి పెద్ద పెద్ద వాళ్ళకందరూ పత్రికలు వించి ఎంతో మంది పీఠాధిపతులను పిలిపించి 7 అంతరాల పందిరి వేసి కన్యగా ఉన్న గోమాత, మళ్ళా కోడెలు వారిన తర్వాత గోవు కళ్యాణానికి పనికిరాదు. కన్యగా ఉన్న గోమాత, సంవత్సరం దాటిన గోమాత, సమకాలికమైన కోడే, వాటికి ఆగమ మన సనాతన ధర్మంలో చెప్పిన పద్ధతి ప్రకారంగానే కళ్యాణ తంతు చేయించి ఆ పందిరిలోనే సంకల్పం చేశాం పాలభాసలు ఆచార్యుల ముందల్ని. 2021 సంవత్సరంలో నేను ఒక సన్యాస ధర్మంలో ఉండి అంబాత్రయ క్షేత్రములు వేసిన ముగ్గురమ్మల సాక్షిగా నేను ఈ గో కళ్యాణం చేయుచున్నాను. వచ్చే సంవత్సరం వరకు కోవిడ్ ఆంక్షలు పోయి అంతా సస్యశ్యామలంగా జరగాలని సంకల్పం చేస్తే 2022 సంవత్సరం వరకు అన్నీ పోయాయి. 22లో చేశాము, 23లో చేశాము. ఈ 24వ సంవత్సరంలో రేపు వచ్చే 21వ తారీఖు రోజు కూడా మన పీఠంలో గో కళ్యాణం ఉంటుంది. ఓకే, అంటే అలా ప్రతి సంవత్సరం చేయాలా గురుగారు? అమ్మ ఆజ్ఞ. మీరు అడిగారు కదా లోక కళ్యాణం కొరకు ఏదన్నా చేయాలని, అది ఏ గో కళ్యాణం. ఓకే, విశ్వమాత కళ్యాణము, విశ్వ కళ్యాణ నాంది. 33 కోట్ల దేవతలు గోవులో వసించి ఉంటారు తల్లి. ఒకే కాలంలో, ఒకే ముహూర్తంలో, ఒకే పందిరి కింద 33 కోట్ల దేవతలకు పెళ్లి చేసినట్టు లెక్క. ఓకే, హిందూయిజంలో ఉండే ఆల్ గాడ్స్ యొక్క పెళ్లి ఒకే తను చూడాలనుకుంటే గో కళ్యాణం చూడాలి. అది కూడా వైదిక ధర్మం పద్ధతిగా. కొన్ని దేవాలయాల్లో గో కళ్యాణం చేశారు, ముసలి ఆవులకు పెళ్లిళ్ళు చేసిండ్రు తల్లి. గో ఒక్కసారి సూడిద తప్పి ప్రసవించిందంటే పెళ్లి చేయరాదు, పాపం తగులుతుంది. ఓకే, అది ధర్మం కాదది. అప్పుడు వశిష్ఠుడు చేశాడు, గౌతముడు చేశాడు, జమదగ్ని ఋషి చేశారు అప్పట్లో ఋషుల కాలంలో. ఈ కాలంలో అంబాత్రయ క్షేత్రంలో నాచి ఆ జగదంబ చేయించింది, నా అదృష్టం. ఓకే, అయితే గురువుగారు కొన్ని కోట్ల దేవతలు కొలువై ఉన్న ఆ గోమాతకి ఇంత ప్రాధాన్యత ఉంది. నిజంగా ఆ ప్రాధాన్యత ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో గోవుకి దక్కాల్సిన ప్రాధాన్యత దక్కుతుందంటారా? దక్కట్లేదు. నేను అదే చెప్పాను. అమ్మను హింసించిన, గోవును హింసించిన, నేలను కలుషితం చేసిన, గాలిని కలుషితం చేసిన, గంగా నదిని కలుషితం చేసిన, గురువులని అవహేళన చేసిన ఈ జన్మలో ప్రాయశ్చిత్తం లేని పాపాలు తగులుతాయి. ఓకే, ఇప్పుడు గోవులను చంపుకొని తినేవాళ్ళు, గోవులను హింసించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు రోడ్ల మీద అంగవైకల్యంతో కనిపిస్తారు కదమ్మా, మెంటల్ హాస్పిటల్లో కొన్ని ప్రదేశాల్లో ఉంటారు కదా. ఏ జన్మలో అటువంటి పాపాలు చేశారు, ఈ జన్మలో అలా పుడుతున్నారు. భగవంతుడు మన ముందల్ని ఉదాహరణలు చూపిస్తున్నా మనము జాగ్రత్త పడతలేము. ఈ జన్మలో వాళ్ళు అలా పుట్టారంటే బలమైన కారణం ఉంటుంది తల్లి. అకారణంగా ఈ జగతి లోపల ఆకు కూడా రాలదు, అటువంటిది ఈ శరీరం ఎక్కడ, మనం పుట్టడం ఏమిటి, అలా పుట్టడం ఏమిటి. మీరు ఇంత చక్కగా ఇంత మంచిగా ఉన్నారంటే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారు? మీ పెద్దలు చేసిన పుణ్యమో మీ పుణ్యమో. ఓకే, అయితే గురువుగారు పెద్దవాళ్ళు అనేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది. పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎన్ని పాపాలు చేసినా సరే ఏదో ఒక పుణ్యం కనుక మనం గట్టిగా చేసుకుంటే కనుక అన్నీ తొలగిపోతాయని. నిజమే అంటారా? 100%. ఆ పుణ్యం ఏంటో చెప్తాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులను చేసుకున్న పుణ్యం 3 తరాల వరకు వస్తుంది, 3 generations వరకు వస్తుంది. చాలా పవర్ఫుల్. తల్లికి తండ్రికి ఇద్దరికి సేవ చేసి వాళ్ళు ఉన్ననాళ్ళు వాళ్ళు చనిపోయే వరకు నీ కడుపులో పుట్టిన పిల్లల్ని నువ్వు ఎంత ప్రేమగా చూస్తావో, నీకు జన్మనిచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అంతే ప్రేమతో చూడగలిగి వాళ్ళకి ఏ కష్టం రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళని చూసుకుంటే ఆ పుణ్యం ఎంత గండంలోనే నిన్ను కాపాడుతుంది. ఓకే, రణంలో పోయినా నీ అరికాలకు ముళ్ళు నాటనట్లా బయటకు వస్తావు. మా పెద్ద మనుషులు అంటారు మోటుగా వల్ల. మీకు ఇలాగే చెప్పాలి అంటే ప్రేక్షకులకు ఇలా చెప్పాలి కాబట్టి. గోవుని పూజించినా, గోవుని పోషించినా, గోవుకు భోజనం పెట్టినా సేమ్ పుణ్యం వస్తుంది. గురువులను సేవించుకున్నా, గురువులను గౌరవించినా, గురువులను ఆదరించినా అదే పుణ్యం వస్తుంది. గురువులు అంటే అందరు గురువులు గారమ్మా. కర్మరహితుడు, సంసారరహితుడు, సంసార త్యాగం చేసిన వాడు, సంకల్ప త్యాగం అనర్చిన వాడు శ్రేష్టమైన గురువు. పరిపూర్ణమైన జ్ఞానానికి సంబంధించిన వాడై ఉండాలి. విశ్లేషణాత్మకంగా జీవితం ఉండాలి. సర్వధర్మముల యందు అనురక్తి కలిగి ఉండాలి. ఆయన శ్రేష్టమైన గురువు. కాషాయం కండువ భుజమి వేసుకున్న వాళ్ళంతా గురువులు గారు. ఓకే, ఇది కూడా మరి అంటే ఇప్పుడు దొంగ స్వామీజీలు చాలా మంది ఎక్కువైపోయారు కదా గురువు గారు, అలాంటి వాళ్ళని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? ఈ జన్మలో కాషాయం కప్పుకొని మోసం చేస్తున్న వాళ్ళంతా మరో జన్మలో ఎలా పుడతారంటే మతిహీనులై పుడతారు, పిచ్చి పిచ్చి చేష్టలు చేసే వాళ్ళు పుడతారు. వాళ్ళకు శాపం అది. ఎందుకంటే కాషాయం జ్ఞానం, జ్ఞానంతో వ్యాపారం చేస్తున్నావు కాబట్టి మరు జన్మలో జ్ఞానం లేకుండా, తన మీద తనకు సోయి లేకుండా.
ఓకే. ఈ జన్మలో భగవంతుని కేంద్రకంగా, భగవంతుని ఒక వ్యాపార కేంద్రకంగా పెట్టుకొని దేవుని ముందల పెట్టి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావంటే మరు జన్మలో తినడానికే తిండి లేనటువంటి దేహి దేహి అనాల్సిన జన్మలు పుట్టాల్సి వస్తుంది. ఓకే. భగవంతుడు వ్యాపారం కాదు తల్లి. అసలు భగవంతుని మీద మనం అసలు భగవంతుని మీద వ్యాపారమే కరెక్ట్ కాదు. అది శాస్త్ర సిద్ధాంతాలను అమ్ముకోకూడదు, పంచాంగాన్ని అమ్ముకోకూడదు, మంత్రాలను అమ్ముకోకూడదు. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి మంగళాకారకములు ఇవన్నీ. వీటి మీద వ్యాపారాలు ఏంటి చెప్పండి, నాకు అర్థం కాదు. వీటి మీద వ్యాపారం చేస్తే ఎన్ని జన్మలకైనా ఉసురు పోదు. నీవు ఒక ముహూర్తం పెట్టించావు తల్లి, ఆయన పరవశించి నీకేమన్నా పెట్టిపోతే ఆయన ఇష్టం, డిమాండ్ చేయకూడదు. ఓకే. నువ్వు ఒక మంత్రం ఇచ్చావు, ఆ మంత్రం కొన్నాళ్ళు ఆయన సాధన చేసిన తర్వాత మంచిగా అయ్యొచ్చిండు. గురువు గారు మీరు ఇచ్చిన మంత్రం వల్ల నాకు మంచి జరిగింది, గురుదక్షిణగా మీకు ఏమన్నా ఇచ్చుకుంటానని ఆయన ఇస్తే స్వీకరించు, తృప్తిపడు. డిమాండింగ్ వద్దు, ఆర్డర్ వద్దు. ఈ మంత్రానికి ఇంత ఫీజు, నేను పంచాంగం ఇప్పాలే, తెరవాలే, ముయ్యాలంటే ఇంత ఫీజు పెట్టాలి, ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కోరి కోరి పాపం చేసుకుంటున్నారు. ఇవి ఎక్కడ ధర్మంలో లేవు. అప్పట్లో ద్రోణాచార్యులంతటి వారే కురు సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి దేహి అనాల్సి వచ్చింది. ఆయనకు రాని విద్యలు లేవమ్మా, ఆయనకు రాని విద్యలు లేవు, ఆయనకు తెలియని మర్మం లేదు. కానీ ఒక రాజ్య సంస్థానానికి వెళ్ళి నాకేమని ఇప్పించండి అయ్యా అని అడిగాడు. చాలా మంది ఋషులు అడిగారు అట్లా. ఎందుకంటే వాళ్ళకి చిటికేస్తే లక్ష్మి రాలేటటువంటి శక్తి సంపన్నులు వాళ్ళు. కానీ విద్యల చేత లక్ష్మిని అనుగ్రహింపమని కోరలే, మంత్రాలను వాడలే, విద్యను వాడలే, తపస్సును వాడలే, యాచించుకొని బ్రతికారు తప్పిస్తే మంత్రతంత్రాలతో వాళ్ళు బృతి సాగించలేదు. నేను దాన్ని బాగా నమ్ముతా. వేరే స్వామీజీలు, జ్యోతిషులు, సిద్ధాంతులు ఏంటో నాకు సంబంధం లేదు. కానీ నా కాషాయాన్ని, నా ధర్మాన్ని, నా మంత్రాన్ని నేను ఎప్పుడు డబ్బులకు వాడను. అంటే మీరు ఇప్పటి వరకు డబ్బు తీసుకొని చెప్పలేదా గురుగారు? అతోస్మి. నాకు ఆ మాట అంటేనే కంపరం వచ్చేస్తుంది. నేను పీఠంలో ఇట్లా కూర్చుంటానమ్మా, ఒక ఉండి పెడతారు పక్కల, ట్రస్ట్ వాళ్ళు, కమిటీ వాళ్ళు. వాళ్ళ ధర్మ సందేహాలు అడిగి ఏదో విభూతో, కుంకుమనో, తాయితో, అంతరమో ఏదో ఇస్తాను. వాళ్ళు ఏదో రూపాయి, 2 రూపాయలు అందులో వేసిపోతారు. నేను ఈ యంత్రం ఇచ్చానుగా, ఇంత పెట్టాను నేను అడగను. మా పీఠంకి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. అక్కడ ఏమైనా డొనేషన్లు ఇచ్చినా, అన్నదానంకి ఇచ్చినా, అమ్మ పూజకి ఇచ్చినా కూడా ప్రతిదీ కూడా రాసుకుంటారు, ఖర్చు పెడతారు, మేమేం తీసుకోం. ఇప్పుడు నా సౌల్ పర్పస్ నాకు తెలుసు తల్లి, నా జన్మ నాకు తెలుసు. తెలిసి మళ్ళీ ఎందుకు నేను బురదలో పడాలి చెప్పండి? నిజమే గురువుగారు. దిస్ ఇస్ మై లాస్ట్ జన్మ, ఇది నా చిట్ట చివరి జన్మ. ఇక భూమి, ఆకాశం, మన్వంతరాలు, కొన్ని కోట్ల జన్మలైనా నేను రాను. జగన్మాతని చేరుకోవడం తథ్యం. ఎలా చెప్తున్నారు గురూజీ అని మీరు అనుకోవచ్చు. నేను 1.5 సంవత్సరంన్నర నా జన్మ మీదనే తపస్సు చేశాను. వాట్ ఈజ్ మై సౌల్ పర్పస్? ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఇక్కడ ఈ బిజవారం గ్రామంలో పుట్టాలి, ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాలి, ఎందుకు నాకు ఈ ఆధ్యాత్మిక అన్వేషణ రావాలి, అమ్మవారిని పూజించాలి ఎందుకు అనాలబ్బా? శివుని పూజించవచ్చు కదా, విష్ణుమూర్తిని పూజించవచ్చు కదా, గణపతిని పూజించవచ్చు కదా, అమ్మ మీదనే ఎందుకు నా నాడి కొట్టుకుంటుందని కూడా రీసెర్చ్ చేశాను. ఏ వంకతో జగదంబ పాదాలు పట్టుకున్నా వాళ్ళకు జన్మ సార్థకమైనట్లే. అమ్మనే ఈ భవసాగరం నుండి మనల్ని తరింపజేయగలదు, ఇది సత్యం. అమ్మని పట్టుకున్నాను, ఈ జన్మకు ముక్తి వచ్చినట్లనే. ఇంకోటి ఏంటంటే భవబంధ విమోచనము అని మన ధర్మంలో చెప్పబడి ఉన్నది. భవ విమోచనం అంటే సమాజం నుంచి మనకు రిజర్వేషన్, అంటే ఈ సమాజం నుంచి విముక్తి. సమాజంలో కొన్ని 100 మంది మెచ్చగలిగే పని చేస్తే ఆయన విముక్తి పొందినట్లే. సమాజంలో 100 మందికి అన్నం పెడుతున్నావు తల్లి, 100 మందికి ఉపాధి ఇచ్చావు. ఒక 100 మంది నీ గురించి తాపత్రయపడుతున్నాడు, ఇతని చల్లగా ఉంటే మా కడుపులు చల్లగా ఉంటాయని తాపత్రయపడతారు చూసారా, వాళ్ళు ముక్తిని పొందినట్టు లెక్క. బంధ విమోచనం అనగానే ఏమిటంటే, ఇప్పుడు నాకు అక్క ఉంది, చెల్లెలు ఉంది, అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, నాకు అన్ని బంధాలు ఉన్నాయి, ఇక నాకు వేరే జన్మ లేదు. ఇప్పుడు మీకు ఎంతమంది అక్క, చెల్లెలు, అన్న, తమ్ముళ్ళు? ఒక చెల్లె. అన్న లేరు, అన్న కొరకు మళ్ళీ పుడతావు. తమ్ముడు లేరు, తమ్ముడి కొరకు మళ్ళీ పుడతావు. అక్క లేరు, అక్క కొరకు మళ్ళీ పుడతావు. ఇంకా 3 జన్మలు ఉన్నాయి నీవు. ఈ జన్మ పరిపూర్ణం తల్లి నాదైతే. అంటే ఇప్పుడు చాలా మంది కూడా మీలాగా ఉండొచ్చు కదా స్వామీజీ అంటే, ఉండొచ్చు. కానీ సాధు జన్మ లోపల ఆయన మిగిలిపోతాడు, ఆధ్యాత్మికంగా మిగిలిపోతాడు.
ఏ మనిషి కానీ ఆధ్యాత్మికంగా తరించిన నాడే జన్మరాహిత్యం అవుతుంది. ఓకే. ఇక్కడ సంసారంగా, ఇటు సామాజికంగా, ఇటు ఆధ్యాత్మికంగా అన్ని ఐఎమ్ రకాలుగా. ఫుల్ఫిల్ ఫర్ క్వాలిఫైడ్. ఓకే. అంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నా, జన్మ పరంగా ఉన్నా, రిలేషన్ పరంగా గనక ఏదైనా లోపం ఉంటే మళ్ళీ జన్మెత్తుతారు. భవబంధ విమోచనము ఇదే. బంధ విమోచనం అంటే ఇదే. అన్ని బంధముల చేత ఆయన పరిపూర్ణుడై ఉండాలి. అన్ని బంధాలను పిలిపించుకునే యోగ్యత ఉండాలి. మీరు ఇప్పుడు అక్క అని వేరే వాళ్ళని పిలవాలే కానీ అవునవును. నీలో ఉన్న వాళ్ళని ఏమైనా పిలవలేకపోతున్నావు కదా. నేను అందరినీ పిలుస్తున్నాను. చాలా తక్కువ మంది ఉంటారు గురువుగారు అట్లా. ఉన్నారు, ఉన్న కామన్ పీపుల్స్ ఉంటారు. అలా ఉన్నా కూడా తన జన్మను తాను తెలుసుకొని ఆధ్యాత్మికంలో అనురక్తి కలగాలి. అప్పుడు జన్మ పరిపూర్ణం అవుతుంది. ఓకే. గురుగారు, చాలా మంది పూనకాలు వస్తుంటాయి, అమ్మవారు వాళ్ళ పైకి వస్తుంది అని చెప్తుంటారు. అలా చెప్పే వాళ్ళలో ఎక్కువగా ఆడవారి శరీరం పైకి అమ్మవారు వస్తూ ఉంటారు. మరి మగవారి శరీరం పైకి ఎందుకు అమ్మవారు రారు? పూనకం అనే దానికి 3 నిర్వచనాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఫీల్ అవుతారు దేవుణ్ణి. ఓకే. వీళ్ళు సెల్ఫ్గా ఫీల్ అవ్వడం వల్ల ఆ ఫీలింగ్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ. అబ్జర్వ్ చేసుకొని ఆ ఫీలింగ్స్ అనేది, ఆ వైబ్రేషన్స్ వాళ్ళ లోపల చొరబడి బాడీని ఆ విధంగా షేక్ చేయడము, అంటే ఊగడము, దుంకడము, కదలడం లాంటివి చేస్తుంటాడు. దట్స్ వన్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అదొక ఆధ్యాత్మికమైన అనుభవం, ఒక ఫీలింగ్ అది. ఇది ఒక రకం. రెండవది, కొందరికి బై బర్త్ నుంచే కుండలి లోపల భగవత్ ప్రేరణ ఉంటుంది. ఓకే. బై బర్త్ నుంచి. అది ఉత్తర జన్మ లోపల ఆయన దైవ సంభూతుడై ఉండి ఆ జన్మలో అవశేషాలు తీరక చనిపోయి ఉంటే ఈ జన్మలో ఆ శేషం ప్రకారంగా ఆయనకు దేవుడు పూనవచ్చు. ఓకే. కొందరికి మధ్యలో ఆధ్యాత్మికమైనటువంటి దర్శనాలు కొన్ని జరిగి ఒక దేవతను చూసి, లేదా ఎవరో గురువు శక్తిపాతం చేయడం వలన, గురువు యొక్క కృప తగలడం వలన, భగవత్ కృప ప్రసరించడం వలన ఏదో పుణ్యకార్యం చేయాలని కూడా కొందరు అలా మారిపోతారు. 3 రకాలు ఉంటాయి. ఇందులో భగవంతుడు ఆడవాళ్ళనే పూనుతాడు, మగవాళ్ళనే పూనుతాడనేం లేదు. ఓకే. భగవంతునికి లింగభేదం లేదు అసలు. ఏదో ఒక గొప్ప లోక కళ్యాణకారకమైన సందేశం ఇవ్వాలనుకుంటే భగవంతుడు అంతటి పుణ్య చరిత్రులైనటువంటి వాళ్ళ దేహమునందు ఆ ఫీలింగ్స్ ప్రవేశింపజేస్తాడు. ఓకే. ఆ ఎనర్జీస్ దింపుతాడు. వచ్చిన ఆ ఎనర్జీస్ చేత ఆయన పలుకుతాడు, ఫలానా రోజు ఇది జరగబోతుంది. 10 మందికి పనికొసేది, ఒకరి కోసం చెప్పరు. మళ్ళా అవునవును, ఒకరి కోసం దేవుడు ఎప్పుడు పలకడు. లోక కళ్యాణమే భగవంతుడు అంటేనే జీవో జీవశ్య జీవనం. లోక కళ్యాణ కారకమే దైవత్వం. ఓకే. మిగతంతా ఇదంతా సెల్ఫ్, వాళ్ళు ఇష్టపడి చెప్తారు తప్పిస్తే దేవుడు ఎప్పుడు అలా చెప్పించాడు. ఇలా చాలా ఉన్నాయమ్మా, మా జీవితంలో చాలా జరిగాయి. ఒక వ్యాన్ లోపల ఒక 30 మంది వెళ్తున్నారు, ఒక పెద్ద DCM లోపల పెళ్లికి. దానికి ఏదో సమ్ బ్రేక్ వీక్ అయిపోయి అంతమంది పడాల్సి ఉన్నది. ఎవరో ఒక పుణ్యాత్ముడు దారి మధ్యలోకి వచ్చి చెప్పాడు, దాన్ని ఆపి, దీని బ్రేక్ తెగిపోతుంది, మీరు పడతారు, దిగి చెక్ చేసుకోండి అంటే వాస్తవంగా లూజ్ అయింది బ్రేక్ వైర్. అంటే 10 మందిని కాపాడడానికే దేవుడు పూనుతాడు. అక్కడ ఆడ మగ అని ఏం తేడా ఉండదు. కాకపోతే భగవంతుడు ఎవరికి ప్రవేశిస్తాడంటే ఆ శరీరం కూడా అంత శుద్ధి నొంది ఉండాలి, ఆ మనసు అంత పరిపూర్ణమై ఉండాలి, ఆ వ్యక్తి అంతటి సదాచార సంపన్నుడై ఉండాలి. తప్పకుండా. ఇప్పుడు మనం ఒకరిని ఇంటికి గెస్ట్గా పిలవాలంటేనే ఆయన యొక్క హోదాను చూస్తాం, ఆయనకు గొప్పతనం చూస్తాం, ఆయన ఎంత నీట్గా ఉన్నాడు, ఎంత శుభ్రంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, డ్రెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, అలా ఉన్న వాళ్ళని పిలుస్తాం. భగవంతుడు నీ శరీరం నందు ప్రవేశించాలంటే నీ దేహం ఎంత శుద్ధి ఉండాలి, నీ నడవడికి ఎంత సత్యమై ఉండాలి, నీ జన్మ ఎంత పరిపూర్ణమై ఉండాలి. ఇవి కూడా కంపల్సరీ. నేను అడ్డం వచ్చినట్లా పనులు చేస్తా, అడ్డం వచ్చిన వాళ్ళ తింటా తాత, ఏమి శరీర శుద్ధి ఉండదు, మనశ్శుద్ధి ఉండదు, వ్యవహార శుద్ధి ఉండదు, ఏదో నా పిచ్చి కొద్దీ నేను ఊగుతా అంటే అది మన యొక్క వీక్నెస్ తప్పిస్తే దేవుడికి మనకి సంబంధం లేదు. అయితే మనం విలేజెస్లో ఎక్కువగా చూస్తుంటాం గురుగారు, మీరు చెప్పినట్టుగా ఇట్లా శిగం వచ్చింది, పూనకము, వాళ్ళు చెప్తూ ఉంటారు చాలా మందికి. అలాంటి వాళ్ళే ఎక్కువగా అంటే చెడు వ్యసనాలు ఇలాంటివి ఉంటుంటాయి అని చెప్పి, అంటే ఇప్పుడు వాళ్ళు అవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేదంతా తప్పు, వాళ్ళకి నిజంగా భగవంతుడు వాళ్ళ పైకి రావట్లేడు అని అనుకోవచ్చు అంటారా? మేము సాధు ధర్మంలో ఉన్నాం, ప్రతిదీ కూడా శాస్త్ర సిద్ధాంత ధర్మంతోనే చెప్పాలి, అనుభవంతోనే చెప్పాలి, స్వీయ విశ్లేషణను ఉండాలి, మేము రీసెర్చ్ చేసానే ఉండాలి. అవునవును. మా అవ్వ జోగిని, మాది 7 తరాల జోగిని వంశం. ఎల్లమ్మ తల్లి పూజారులు, మా తాత ముత్తాతల కానుంటి కూడా. సో మా అవ్వ ఏం చెప్పేదంటే, చూడు నాన్న,
ఒక వ్యక్తి జోగినిగా మారాలంటే, ఒక స్త్రీ జోగినిగా మారాలంటే ఓకే. బై బర్త్ నుంచి ఆమెకు స్పిరిచువల్ ఫీలింగ్స్ ఉండాలి. పుట్టినప్పటి నుంచి ఆధ్యాత్మిక మెలకువలు ఉండాలి. ఓకే. దేవుడు, పూజలు, దేవుళ్ళకు మొక్కడం, దేవుళ్ళని చూస్తే ఏదో ఫీల్ అయిపోవడం, దేవుళ్ళని చూస్తే దేవుడే తనే దేవుడని ఫీల్ అయిపోవడం లాంటి సిమ్టమ్స్ ఉంటే ఈమె దేవతకు సంబంధించిన స్త్రీ, ఈమె సంసారానికి పనికిరాదు, పెళ్లి చేసిన భర్తను చేరదీయదు, పిల్లల్ని కనదు. వాళ్ళకి ఆ ఫీలింగ్సే ఉండవు అసలు. ఓకే. ఆ సిమ్టమ్స్ గుర్తుబట్టి వాళ్ళని దేవుడికి లగ్నం చేసి దేవత పేరు మీద పూజలు పునస్కారాలు చేస్తూ ఆ పుణ్యం 10 మందికి ధారబోయమని పెట్టేవాళ్ళు ఆమెని. ఓకే. ఇప్పటికి చాలా మంది సొసైటీలో ఉన్నారు సెక్సువల్ ఫీలింగ్స్ లేని వాళ్ళు, చాలా మంది ఉన్నారు ఇప్పటికీ. ఓకే. అప్పట్లో ఈ జన్మను వృధా కానివ్వకుండా, ఈ జన్మ వేస్ట్ కాకుండా కొన్ని తంతులు చేసేవాళ్ళు మన పెద్దలు. అందుకే చచ్చిపోతే కూడా పేగడుగుతాం, పేగడిగి మళ్ళీ పూలదండేసి బొట్టు పెట్టి కొన్ని సంస్కారాలు, కొన్ని తంతులు చేసిన తర్వాతనే బొందలు పెడతాం. ఓకే. చచ్చిన శవానికి కూడా సంస్కారం ఉంది మన ధర్మంలో. అట్లాంటప్పుడు నువ్వు పుట్టినవు, ఈ జన్మ వృధా కాకూడదు. ఊక ఉన్న జన్మ ప్రేత ఆవాహనం అవుతుందంట తల్లి. ఓకే. ఊక ఉన్న శరీరం ప్రేత ఆవాహనం అవుతుందంట. ఇప్పుడు ఒక ఇల్లును ఊక వదిలేసామనుకోండి, అవునవును, అడ్డం వచ్చిన చెత్త చెదారం, బల్లులు పురుగులు గూడు పెట్టినట్లనే ఈ జన్మ కూడా ఊక పెట్టకూడదని కొన్ని తంతులు చేసి ఆయనను ఒక పరిపూర్ణుని చేసేవాళ్ళు. ఓకే. ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ కత్తికి బాస్యం కట్టి పెళ్లి చేసి దేవుని పేరు మీద పెట్టేవాళ్ళు. తర్వాతకి ఎట్లయిపోయిందంటే ఈమె ఊకుందని చెప్పి అధికార దాహం చేత ఆమె మీద లైంగికంగా దాడి చేయడం, డబ్బున్న వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు ఆమెను వాడుకోవడం, ఆమెను ఎటు కాకుండా రోగాల పాలు చేసేయడం. అది చూసిన కొంతమంది సంఘ సంస్కర్తలు ఉద్యమాలు మొదలుపెట్టారు. జోగిని వ్యవస్థను రద్దు చేయాలా, ఈ దేవదాసి వ్యవస్థను తీసేయాలా, ఈ దేవుళ్ళ పేరు మీద పెట్టే వ్యవస్థను తీసివేయాలని చెప్పేసి. వీళ్ళు చేసింది సత్యమే, ఎందుకంటే ఆకృత్యాలు జరుగుతున్నాయి. కానీ జరిపే వాళ్ళని అరికట్టాలి కానీ ఆ వ్యక్తిని అరికట్టడం ధర్మం కాదు. జోగిని వ్యవస్థ మీద పెద్ద విశ్లేషణ ఉంది, చాలా దార్శనికత ఉందాడ. మా నాయనమ్మ ఏం చెప్పేదంటే, కంచం పొత్తు మంచం పొత్తు లేని వాళ్ళేరా భగవంతుని పొందుటకు అర్హులనే అనేది మా నాయనమ్మ. కంచం పొత్తు ఉండకూడదు, ఎవరి పొత్తులో తినని వాళ్ళు. మంచం పొత్తు అంటే బెడ్ షేరింగ్ ఉండకూడదు. వాళ్ళు సత్యమంతులు, ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ వాళ్ళకు భగవంతుడు పూనుతాడు. వాళ్ళు చెప్పింది భవిష్యవాణి, మా నాయనమ్మ చెప్పేది. భగవంతుడు పూనిన తర్వాత వాళ్ళ శరీరం చాలా తేలిక అవుతుందంట. సిమ్టమ్స్ చెప్పేది మళ్ళా ఒక తక్కెట్లో కూర్చోబెట్టి ఇంకో తక్కెట్లో 5 మల్లెపూలు వేస్తే సమానం అయ్యేవాళ్ళట. సత్యంగా భగవంతుడు వస్తే శరీరం అలాగే అవుతుంది, 5 మల్లెపూలంత బరువు అవుతుంది. ఆ 5 మల్లెపూలని పచ్చి కుండ మీద పెట్టి నిలబెట్టినా కూడా కుండ పగలదు. ఆ మల్లెపూలను తీసి కుండ మీద వేస్తే కుండ పగలదు. ఈ వ్యక్తి కూడా ఒంటికాల మీద ఆ పచ్చి కుండ మీద నిలబడాలి, ఎవరు సపోర్ట్ లేకుండా, ఎవరు తగలకుండా. ఒంటికాల మీద కుండ మీద నిలబడి సిగ మూగితే అది భవిష్యవాణి. ఇప్పుడు దేవుడు తన లోపల ఉంటేనే కదమ్మా సత్యం ఉంటుంది, సత్యం ఉంటేనే కదా కుండ పగలదు. ఇవల్ల సిమ్టమ్స్ చెప్పేది మా నాయనమ్మ. నేను అప్పుడు అనుకునేవాడిని, ఈ కాలంలో ఎవరున్నారు ఇంత సత్యంగా? ఒకవేళ సిగం వచ్చిన వాళ్ళని తక్కెట్లో కూర్చోబెట్టి మల్లెపూలు వేసిన సమాంతరం అవుతారా? కారు. అలా సిగం వచ్చిన వాళ్ళను ఒంటి కాలు మీద పచ్చి కుండ మీద నిలబెడితే కూడా కుండ ఉంటుందా? పగిలిపోతుంది. ఇలా వెతుక్కుంటూ పోతే సమాజంలో చాలా మంది వెళ్తారు తల్లి. ఇప్పుడు ఇట్లా సిగమూగే వాళ్ళంతా సత్యమంతులు కారా స్వామీజీ అంటే మనం అనలేము. వాళ్ళ వ్యక్తిగతమైన ఫీలింగ్స్ అయి ఉండొచ్చు, భగవంతుడి యందు వాళ్ళు రమించి అలా ఊగవచ్చు. అది వాళ్ళ యొక్క ధర్మం, వాళ్ళ యొక్క విధి విధానాలు. ఇప్పుడు ధర్మం ఏంటి స్వామి అని మీరు అడిగారు కాబట్టి ఈ సిమ్టమ్స్ ఉండాలమ్మా, అది సత్యం. గురుగారు, ఒక యోగిగా మీ జన్మకి సార్థకత లక్ష్యం ఏంటి గురుగారు? నేను ఆజన్మాంత బ్రహ్మచారిగా ఆత్మజ్ఞానం జ్ఞానయోగంలో ఉండే ఒక ఆత్మ సన్యాసిగా. మాది దండ సన్యాసం కాదు. మీరు జేర్ స్వామి దగ్గరికి వెళ్ళారన్నారు కదా, అవును గురుగారు, వారి దండ సన్యాసం. అది బహిర్ముఖ సన్యాసం అంటారు దాన్ని. ఆత్మ సన్యాసం అంటే దండ నిర్లిప్తం చేసుకోవాలి, ఆత్మయందు సన్యాసించాలి. అంతర్ముఖ సన్యాసం ఆత్మ సన్యాసం. మాది అంతర్ముఖ సన్యాసం అన్నమాట. నా సన్యాస సంకల్పం ఏమిటి అంటే, సత్య సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఆచారము విజ్ఞాన దృక్పథమే, అజ్ఞానం కాదు, మూఢనమ్మకం కాదు. ఇది సమాజంలో నిరూపించాలని ఒక లక్ష్యం నాకుంది. రెండవది, ప్రపంచానికి సనాతన ధర్మం జగద్గురు అని నిరూపించాలి. మూడవది, అమ్మవారు నన్ను ఇలా స్థాపించు నాయనా అని ఒక దర్శనం ఇచ్చినట్లు ఒక గుడి కట్టమని దర్శనం ఇచ్చింది నాకు. ప్రపంచంలో ఆ గుడి ఇప్పటి వరకు రాలేదు.
మానవునికి విజ్ఞానం వికసితమై మనిషి పరిజ్ఞానం వైపు నడకలెడుతూ ఇప్పటి వరకు కూడా అటువంటి ఆలయ రూపకల్పన జరగలేదు. అదొక ఆలయ నిర్మాణం చేయాలనే సంకల్పం ఉన్నది. ధర్మస్థాపన చేయాలి. సత్య విశ్లేషణ చంద్రికతో కూడుకున్న ధర్మస్థాపన, సోకాల్డ్ ధర్మస్థాపన కాదు. నేను నేర్చుకున్న ధర్మం ఏంటంటే అమ్మా, శాస్త్రం అనగా స్త్రీ అనగా ఒక్కటే. స్త్రీని అగౌరవపరచడం, స్త్రీని అవహేళన చేయడం ఎంతో శాస్త్ర అవహేళన అంతే. దీనికి ప్రాయశ్చిత్తం లేదు, దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఎన్ని గంగల్లో మునిగినా, ఎన్ని పుణ్యకార్యములు చేసినా ఆ పాపం పోదు, అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ శాస్త్ర దూషణనే. ఎందుకంటే శాస్త్రం అడ్డం పెట్టి మానవులకు కోరికలు రేపుతారు. ఇది చేయండి మీకు ఈ కష్టం నెరవేరుతుంది. దీనికి దానికి సింకే ఉండదు తల్లి. ఆయన పూజ చేస్తాడు, శ్రీకాళహస్తి పోయి చేస్తాడు, వస్తాడు, కొన్నాళ్ళు వేచి ఉంటాడు, ఏమయ్య స్వామి కాలేదంటాడు. ఇప్పుడు ఈ మధ్యలో వీడియోలో కొన్ని మా పిల్లలు తీసుకొచ్చి చూపిస్తుంటారు, స్వామీజీ అని ఇంత మెరికల్ చేశాడు, ఇది సాధ్యమా అంటారు. మరి నువ్వు స్వామీజీవే కదా, ఎందుకు చేయమంటారు నాతోనికి వచ్చి మా పిల్లలు. కొన్ని జిమ్మికులు మ్యాజిక్లు చేస్తుంటారు, వీడియోస్ వస్తుంటాయి కొన్ని, కొంతమంది పాస్టర్లు, కొంతమంది. నేనేమంటానంటే వాస్తవంగా ఆధ్యాత్మికతకు అంత పవర్ ఉంటే, వీళ్ళలో అంత హీలింగ్ పవర్ ఉండి, అంత చైతన్య శక్తి ఉంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని బాగా చేయమని చెప్పు. నేను వాళ్ళ కాళ్ళు మొక్కి కాళ్ళు కడిగి నెత్తిమిన పోసుకుంటా. ఈ సన్యాసం విడిచి ప్యాంటైంగ్ వేసుకొని తిరుగుతా. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ హీలింగ్ పవర్ చేత వాళ్ళని బాగా చేయమని. స్వామీజీలు, పాస్టర్లు, ఇమాంలు, ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్ ఎవరైనా సరే, దైవం వేరు, దారదత్తం వేరు, సిద్ధాంతం వేరు, జీవన విధానం వేరు. మనిషి తనను తాను తెలుసుకొని బ్రతకాలి. తనకు తానే రాజు, తనకు తానే ధర్మం తల్లి. ఎవరిని ఎవరు ఉద్ధరించరు. ఉత్తకథ. వేమన యోగి ఏం చెప్తాడు తన పద్యంలో అంటే, తనకు తానే రాజు, తనకు తానే దేవుడు, జీవుడు రెండు. మీరు తింటేనే ఆకలి ఎలా తీరుతుంది తల్లి? ఏదో తృప్తి పడగలను, అమ్మయ్య ఈమె తిన్నది సంతోషం అనగలను, కానీ ఆకలి అవుతుంది కదా. భగవంతుడిని నమ్మడం ఒక విశ్వాసం, ఒక పవర్. 83 లక్షల జీవరాశులు ఏవి దేవిని కొలవవు తల్లి, మనం కొలుస్తాం. అదొక గర్వకారణం. మళ్ళీ దాంట్లో ఎంతో సైన్స్ ఉందమ్మా. హిందూయిజంలో చాలా ఎక్స్ట్రాడినరీ సైన్స్ ఉంది, అద్భుతమైన విశ్లేషణ. ఒక దీపం పెట్టడము, ధూపం వేయడము, నైవేద్యం పెట్టడము, అభిషేకాలలో అబ్బా చాలా అద్భుతం. దీన్ని తీసుకొచ్చి మన సంసారం మీద పులిమి ఎటూ తేలుకోలేపకల పంచాంగం వేస్ట్ అంటారు, జ్యోతిష్యం వేస్ట్ అంటారు, పూజలు వేస్ట్ అంటారు. నాకెంత బాధ అవుతుందో చాలా. ఈరోజు ఈ బాటిల్లో నేను నీళ్లు చూశాను, ఇక్కడ ఉన్నాయి. మీరు వచ్చి నీళ్లు లేవంటే నేను నమ్మాలా? నేను చూశాను, దాంట్లో నీళ్లు ఉన్నాయి, కొన్ని తాగాను, కొన్ని పెట్టారు. లేవు గురూజీ అని మీరు వాదాంతం చేస్తే నేను ఎలా నమ్మాలి చెప్పండి? అలాగే సనాతన ధర్మం యొక్క మూలాలు, దీని యొక్క అవశేషాలు చాలా గొప్పవి. తుచ్చ సుఖంలోకి వాడి దీని మీద వాల్యూ లేకుండా చేయొద్దు అన్నదే నా ఆవేదన. అది నిరూపించాలే, ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్నదే నా తాపత్రయం, నా లక్ష్యం. అందుకే ఈ మధ్యలో వీడియోల్లో నేను చాలా మందికి నచ్చుతుండలేను. స్వామీజీలకే, మీలాంటి వాళ్ళు కాదు పాపం. అంటే మంచి చెప్పే వాళ్ళకి, మంచి చెప్పే వాళ్ళంటే చెడు ఉద్దేశంగా ఉన్న వాళ్ళకి. నేను వేణుస్వామి మీద ఒక వీడియో చేశాను తల్లి. వేణుస్వామి మీద, ఆయన ఫేమస్ ఆస్ట్రాలజర్. అవునవును గురుగారు. నాకు ఆయన పాలేడు కాదు, ఇంటోడు కాదు, అన్నదమ్ముడు కాదు తల్లి. పాపం వాళ్ళు బ్రాహ్మిన్స్, మేము వేరు. అవునవును. స్వామీజీనే మేము వేరు, మా ఇల్లు వేరు, వాళ్ళ ఇల్లు వేరు, వాళ్ళ ఊరు వేరు, మా ఊరు వేరు. ఎవరో మీ అంచుడు భక్తుడు వచ్చి, ఏమయ్యా నువ్వు జీవహింస చేయొద్దు అంటావు, అమ్మవారికి మాంసం పెట్టొద్దు అంటావు, మద్యం పెట్టొద్దు అంటావు. ఈయన బ్రాహ్మిన్, ఒక జ్యోతిష్యుడు, ఆడ లిక్కర్ పెట్టిండు, మాంసం పెట్టిండు, అమ్మవారి ముందలని చూపించిండు. అవునవును. నా మనసు తరుక్కుపోయింది. వెంటనే దాని మీద ఒక వీడియో చేశాను. ఒక 5-6 మంది నాకు ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చారు. నేను ఎవరు చెప్పమన్నాడయ్యా, మేము ఇట్లనే చేస్తాం, మాకు ఇట్లే తెలుసు, నువ్వెవడో చెప్పని. కానీ ఏమైనా చేసుకోకపోండి, నేను చెప్పింది సత్యం, నాకు తెలిసింది సత్యం అని నేను చెప్పాను. అలా ఉన్నారు సమాజంలో. పోనీ ఈ స్వామీజీ చెప్పింది వాస్తవమే కదా, మార్చుకుందాము అన్న జ్ఞానం లేదు వాళ్ళతో, మళ్ళీ ఉల్టద్దా? ఇటువంటి వాళ్ళని సమాజంలో తెలియపరచాలి, ఇటువంటి వాళ్ళ గురించి చెప్పాలన్నదే నా లక్ష్యం.
మార్పు ఎంత పెద్ద వస్తుందంటారా? పీఠాధిపతి అయినా, ఉమ్, ఎంత పెద్ద సన్యాసి అయినా, ఉమ్, ఎంత పెద్ద స్వామీజీ అయినా, ఎవరైనా ఉమ్, వాళ్ళు తప్పు చేస్తున్నారంటే చెప్తాం, అది నా ధర్మం. ఉమ్, చూడమ్మా, సన్యాసి అనేవాడికి 2 ప్రధాన నియమాలు ఉంటాయి. మరణానికి భయపడకూడదు, ఉమ్, మరణానికి భయపడకూడదు, ఓకే. ధర్మానికి తల వంచాలి తప్పిస్తే మిగతా వాటికి తల వంచకూడదు. ఈ 2 నియమాలు ఉంటాయి. ఉమ్, మొన్న కోవిడ్ వచ్చి కోవిడ్ విడి వరకు నేను మాస్క్ పెట్టుకోలే, ఆ, శానిటైజర్ వాడలే. చాలామంది పోలీసులు, చాలామంది ఆఫీసర్లు వచ్చి స్వామీజీ మాస్క్ పెట్టుకోండి అన్నారు. ఉమ్, చూడప్పా, నేను కుట్టే బట్ట నేను కట్టను. ఉమ్, మేము సంకల్ప త్యాగం చేస్తాం. ఆ, కుట్టిన బట్టగా కడితే మా తపస్సు తగ్గిపోతుంది, మా వాక్కు బలం పోతుంది. ఓకే. నేను చనిపోతాను కానీ మాస్క్ పెట్టానని చెప్పాను. ఉమ్, ఇప్పుడు సన్యాసి మరణానికి భయపడితే ఆయన సన్యాసి ఎట్లా అవుతాడు? అవును, మీకు నాకు తేడా ఉండదు కదమ్మా. అవును గురుగారు. అందుకే నేను మాస్క్ కూడా ధరించలేదు. ఉమ్, నా సత్యం ఉంటే వైరస్ నాతోనికి రాదు. ఉమ్, రాలేదా గురుగారు? నో, ఉమ్, నా శిష్యులకు ఎవరు కూడా నేను కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించలేదు. ఉమ్, దట్స్ వెరీ డేంజరస్. అదొక పెద్ద ఇది వ్యాక్సిన్. వ్యాక్సినేషన్. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఉమ్, అది నిజమే అంటారా? అక్షర సత్యం. కానీ అంటే డాక్టర్లు అంతా రీసెర్చ్ లో తేలింది అలాంటిది ఏం లేదు డాక్టర్లే అంటున్నారు. సత్యము, వైజ్ఞానికమే సత్యం అయితే ఇప్పుడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉన్న వాళ్ళు ఎందుకు బాగా కావట్లేదు ఉమ్, చెప్పండి. ఓకే. ఆ మెంటలిజంకి ట్రీట్మెంట్ లేదా? ఆ, దానికి మందులు లేవా? ఉమ్, దానికి ఏం థెరపీస్ లేవు అసలు. ఓకే. మళ్ళీ ఎందుకు బాగా కావట్లేదు? ఉమ్, ఇంకా ఒకరికొక జత అవుతున్నారు ఆడ. అవును. ఆడ సరిపోవట్లేదు ఆ హాస్పిటల్లో. ఉమ్, అంటే ఇప్పుడు వైజ్ఞానికం ముందుకెళ్ళినట్ట, ఆగినట్ట, ఇంకా కనిపెడుతున్నట్ట? ఆగిపోయినట్టే. ఇంకా కనిపెడుతున్నారు. ఇంకా కనిపెడుతున్నారా గురుగారు? ఉమ్, కనిపెట్టలేకపోతే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్కి ఎందుకు ఉమ్. ట్రీట్మెంట్ లేదు ఇంకా కంప్లీట్గా? మరి కనిపెడుతున్నప్పుడు అన్ని ఎక్కడికక్కడ అంటే కంట్రోల్ అయిపోవాలి కదా గురుగారు. కేసెస్ అన్ని విధాలుగా పెరిగిపోతున్నాయి చూడమ్మా, ఉన్నాయి కదా. సైన్స్ ఎప్పుడే కానీ ఒకతో ఆగిపోతుంది. ఉమ్, సైడ్ ఎఫెక్ట్ లేని సైన్స్ లేదు, రాదు, ఇక ముందు కూడా రాదు. ఉమ్, సైన్స్ ఒకటి కనిపెట్టిందంటే దానికి విరుగుడు ఇంకోటి తయారయ్యి ఉంటుంది తప్పకుండా. ఓకే. కానీ ధర్మం అట్లా కాదు. ఉమ్, సనాతన ధర్మం ఏం చెప్తుంది తెలుసా? హిందూయిజం ఉమ్, 100% దెబ్బ తగలకుండా చూసుకో, ఓకే. 100% రోగాల బారిన నీ శరీరం పడకుండా చూసుకో. ఉమ్, ఫస్ట్ నువ్వు ఇక్కడనే జాగ్రత్త పడు. ఉమ్, పోయి ఆ గుంతల పడ్డ తర్వాత ఎక్కుతావో ఎక్కవో, నేను ఎవరైనా లాగుతారో లాగరో, ఉమ్, ఎందుకు తలకాయ నొప్పి? అవును. అందుకే ధర్మ ఈజ్ గ్రేట్, సనాతన ధర్మ. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు మిమ్మల్ని కలవటం. మీ మాటల ద్వారా మంచి చెడు, అసలు న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, మన సనాతన ధర్మం ఇంకా కొంతలో కొంత మంచి మార్గంలోనే వెళుతుంది, కొంతలో కొంత ఏదైతే చెడు మార్గంలో వెళ్తుందో అది మార్చటము, తెలియచెప్పటమే నా లక్ష్యం అని మీ మాటలన్నీ విన్న తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. మిమ్మల్ని మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ గురుగారు. శుభమస్తు. శ్రీమాత్రే నమః.